జై శ్రీరామ్. ఆదిశంకరులు మనిషే బ్రహ్మ, బ్రహ్మే మనిషి, మన దేహమే మన దేవాలయం, జీవుడే దేవుడు అన్న పదానికి అర్థం ఏమిటి తండ్రి? మనుషులు ఎప్పుడు తెలుసుకుంటారు అని శ్రీరామచంద్రుల స్వామివారిని అడిగారండి. అప్పుడు స్వామివారు చెప్పాడు. మనిషి గురించి చెప్పడం ఈ వీడియోలో ముఖ్య ఉద్దేశం. మనం ఎన్నడూ తెలుసుకోవాలి, అంతా మనలోపే ఉంటుంది, బయట ఏమీ లేదు. మరి మన లోపల ఉన్న ఆ సబ్కాన్షియస్ మైండ్ మనమే ఏ విధంగా తెలుసుకోవాలనే దానికి మన యొక్క ధర్మంలో మన స్వామివారు ఏం చెప్పారో, అవినావ సంబంధం ఏ విధంగా ఉంది అనేది మనం తెలుసుకోబోతున్నాం. జీవుడు బ్రహ్మేనని, బ్రహ్మ కంటే వేరు కదని ఆదిశంకరుల స్వామివారు చెప్పారు, నిరూపించారు. మరి బంగారు పంజరంలో చిలుకల, రక్త మాంసాలతో ఉన్న అస్థి పంజరంలో జీవుడు చిక్కుబడి దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. ఆచార్యుల వారి అభిప్రాయం. హాయిగా ఆకాశ వీధిలో స్వేచ్ఛగా ఎగిరే పక్షి బంధించి ఉంచడం నేరం. దానికి స్వేచ్ఛగా జీవించే హక్కు ఉన్నదని జీవ కారుణ్య సంస్థలు ఉద్యమించాయి. పక్షులు, జంతువులు నోరు లేని జీవాలు, వాటి బాధను అవి చెప్పుకోలేవు. తెలివైన మనిషి వాటిని సంరక్షించి ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత ఉన్నది. లోకమంతా సుఖంగా ఉండాలని ఆప్తవాక్యం చెబుతున్నది. ఉత్తమ జీవి అయిన మనిషి మిగతా జీవరాశులు బాగోగులు చూడాలి. అందుకు తాను సిద్ధంగా ఉండాలి. ముందుగా తాను రంగుల కళ్ళతో తన చుట్టూ అల్లుకున్న బంగారు పంజరాన్ని ఎలా వదిలించుకోవాలి అని ఆలోచించాలి. దేహమే దేవాలయం, జీవుడే దేవుడు అన్న వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల ఈ విపరీత భావనలకు అవకాశం కలుగుతున్నది. జీవుడు నెరక చిలుక పంజరంలో చిక్కుబడిన చందన ఈ శరీరం తనది అనుకోవడం వల్లే అన్ని అనర్థాలు తెరలేస్తున్నది. నేను దేహాన్ని కాను, ఈ దేహం నాది కాదు అనే ఎరుక ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు ఆ జీవుడు బ్రహ్మ అవుతాడు. నువ్వు ఆత్మవు, బ్రహ్మవు అని వేదోపనిషత్తులు చెప్తున్నాయి. అజ్ఞానం వల్ల పంజరాన్ని చిలుక నేరుగా వేరుగా చూడలేక మనిషి మాయ సంసారంలో తానే ఒక పంజరపు చిలుక అయ్యాడు. దేహాత్మ భావనతో పంజరపు చిలుకలా బాధపడుతున్నాడు. అందుకే దేవుడునని దేవాలయంలో కూర్చోబెట్టి తనలా చూస్తున్నాడు. కళ్ళారా చూసుకోవడానికి భగవంతుని తనలా మలుచుకున్నాడు. అవును, మన సబ్కాన్షియస్ మైండ్లో మన అంతా ఉంటుంది. మనం అంటాం, ప్రకృతితోటి ఎప్పుడైతే మమేకమవుతామో, మనల్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆ పరమాత్ముడు గుడిలోనో ఎక్కడో ఉండడు, మన లోపలే ఉంటాడు. అది తెలుసుకోవడానికి మనకు ఒకటే ఒక మార్గం. మన గురించి మనం తెలుసుకోవాలి. మన సబ్కాన్షియస్ మైండ్కి మనం పని చెప్పాలి. మీరు కనుక ఒక గంట సేపు రోజు ఒక 10 నిమిషాలు ధ్యానం చేస్తే మీకు తెలుస్తుంది, ఎస్, నువ్వే ఒక పరమాత్మవి, నువ్వే ఒక అమ్మవారివి, అంతా నీ లోపలనే ఉంటుంది. నీకు ఎదురుగా కనపడుతున్న ఆ భగవంతుని చూడాలంటే ఫస్ట్ నీ లోపల ఉన్న ఆ భగవంతుని నువ్వు చూసుకోవాలి. దేహమే దేవాలయం అన్నప్పుడు దేవాలయాన్ని రోజు శుభ్రం చేసినట్టు పవిత్రంగా శరీరాన్ని, ఇంద్రియాలను, మనసును శుభ్రం చేసుకోవాలి. మరి ఈ సంసారంలో ఉండి ఏ విధంగా సరిదిద్దుకోవాలి, ఏ విధంగా శుభ్రం చేసుకోవాలని అనుకుంటున్నారా? మీరు శుభ్రం చేసుకోవాలనుకుంటే దానికి ఒకటే మార్గం. కళ్ళు మూసుకొని ధ్యాన మార్గంలో ఆ స్వామిని, మీకు నచ్చిన దైవాన్ని ఒక్క నామంతో జపించినా చాలు. అది మీరు జపిస్తున్నది ఆ భగవంతుని కాదు, మిమ్మల్ని మీరు అక్కడ పూజించుకొని మిమ్మల్ని మీరు పూజించుకున్నట్టు. అప్పుడే తెలుస్తుంది ఆ పరమాత్మ నీలా. ఈ ప్రపంచం జీవరాశులకు ఒక అతిథి గృహం లాంటిది. బాటసారులు అక్కడ సేద తీరి మళ్ళీ ముందుకు సాగుతారు. అలాగే దేహం జీవుడికి తాత్కాలికమైన నెలవు. అద్దెకు దిగి ఈ ఇల్లు నా సొంతం అంటే చట్టం ఒప్పుకోదు. లోకం చిన్నచూపు చూస్తుంది. శరీరానికి మరో పేరే ఉపాధి. ఉపాధి అంటే ఆసరా. అది ఆత్మకు బందికాన కాకూడదు. ఏరు దాటడానికి నావను ఉపయోగించిన విధంగానే వాడుకోవాలి. అభిమానం, అనురాగం పెంచుకుంటే బతుకంతా పంజరంలో చిలుక కాపురం అవుతుంది. అవును, అభిమానం, అనురాగం పెంచుకోవాలంటే నీపై నువ్వు పెంచుకోవాలి. అభిమానం, అనురాగం. అప్పుడే నువ్వు భగవంతునికి చేరువగలుగుతావు.
నిష్కర్మ యోగం ద్వారా ఆత్మను ప్రసన్నం చేసుకోవచ్చు. అలాంటి వాడే యోగి, నిజమైన సన్యాసి. మనిషి తనను తానే ఉద్ధరించుకోవాలి అని ఆత్మ సంయమనం యోగం మనకు భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మ గీతోపదేశం చేశాడు. నిష్కమ కర్మ చేపట్టిన యోగిని యోగారూఢుడు అంటారు. అతడికి కొన్ని లక్షణాలు ఉండాలి. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడకుండా నిత్యం యోగ సాధన చేయాలి. యోగారూఢుడికి తన ఆత్మ మిత్రుడు. శరీరాన్ని, మనసును, ఇంద్రియాలను జయించినవాడు తనకు తానే మిత్రుడు. వాటికి దాసోహం అనేవాడికి అవే శత్రువులు. శత్రువులను మిత్రులుగా మార్చుకోగలిగితే భగవంతుడి సాక్షాత్కారం మనకు లభిస్తుంది. దైవ సాక్షాత్కారానికి ముఖ్యమైన 3 రహదారులున్నాయి. భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు దారులు వేరైనా గమ్యానికి చేర్చే సాధన మార్గాలు. ఎరుక కలిగిన చిలుక ఎగిరిపోక తప్పదు. ప్రతిరోజు మనం గమనిస్తున్న, అనుభవిస్తున్న ఈ పంచభూతాలు మన సంసారం గురించి, మన సంసార మాయలో పడి మన సముద్రాన్ని ఈదుకుంటూ వస్తున్న మన బంధువులు, మన సమాజం అన్నీ మనం గమనిస్తే అవన్నీ మన హిందూ ధర్మంలో ఒక భాగంగా వాటి యొక్క బాధ్యతను, వాటి యొక్క అధికారాన్ని మనకు తెలియజేస్తాయి. మనిషి తన గురించి తాను తెలుసుకోవాలి, అంతా తన లోపలే ఉంది అంటున్నాం. కానీ ఏం తెలుసుకోవాలనే సందేహం మీకు కలగవచ్చు. ఆ భగవంతుడు ఒక శిలారూపంలో, ఒక విగ్రహ రూపంలో మనకు ఏ విధంగా అయితే మనం అతనికి మన మనసును కేటాయించి, మన మనసును నివేదన చేసి ఆ స్వామి పైన మనం ధ్యానం చేస్తున్నామో అక్కడ నువ్వే ఉన్నావు. నీ గుండెల్లోపై ఆ రాముడు కొలువయ్యిండు. నీ మనసులో నీకు నచ్చిన దైవాన్ని నువ్వు ప్రార్థించుకో. అప్పుడు తెలుస్తుంది ఎంత చక్కగా నువ్వు నీ గురించి తెలుసుకోవడం ప్రారంభించిన తర్వాత ఈ సమాజం, ఈ మనుషులు, ఈ బంధాలు, ఈ బంధుత్వాలు నీకు చాలా తేలికగా అవుతాయి. అపురూపమైన ఈ మానవ జన్మకు ఒక నిర్దేశం చేయగలిగే శక్తి నీకు కలుగుతుంది. అప్పుడే నువ్వు నీ కుటుంబాన్ని మంచిగా చూసుకోగలుగుతావు, నీ సమాజాన్ని మంచిగా చూసుకోగలుగుతావు. మా ఛానల్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన సమయాన్ని ఇంతవరకు కేటాయించి చూసినందుకు మీకు ఆ బాలరాముని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.